హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే ఉసిరికాయని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇదైతే మా డాడీ వాళ్ళకి చిన్నప్పుడు చాలా స్వీట్ మెమరీ. అంతకుముందు గవర్నమెంట్ స్కూల్స్ బయట అమ్మేవాళ్ళంట. దీంట్లో మా డాడీ వాళ్ళు అయితే చిన్నప్పుడు కొనుక్కునేవాళ్ళు. ఈ ఉసిరికాయలో అయితే సి విటమిన్ ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. దీన్ని ఈరోజు ఎలా పెట్టుకోవాలో మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉసిరికాయలు మంచిగా బయట నుంచి తేగానే కడుక్కోవాలి. దాని తర్వాత వీళ్ళకి మంచిగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. మనము అన్నిటికి ఒకటనే కదా, అన్నిటికి పెడితే మంచిగా లోపల ఉప్పు కారం అవన్నీ వెళ్ళి మంచిగా ఊరుతుంది. పచ్చిమిరపకాయలు తీసుకొని మజ్జిగ కోసుకోవాలి, లాగా కోసుకోవాలన్నమాట. అన్నీ ఇలాగే కోసుకోవాలి. అప్పుడు ఆ నీటితో ఊరుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు కొంచెం ఒక మంచి గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలి. నేను ఉసిరికాయలు ఒక 1/2 kg అయితే మా డాడీతో తెప్పించాను. ఇంకా 5 పచ్చిమిరపకాయలు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు 5 పచ్చిమిరపకాయలు మంచిగా మజ్జిగ కోసుకోవాలి. ఇప్పుడు బాగుంటుంది చూడండి. ఇప్పుడు ఉప్పు కారాలు వేసుకోవాలి. ఫస్ట్ పసుపు 1/2 teaspoon పసుపు వేసుకోవాలి. కారం 2 స్పూన్ల కారం వేసుకోండి, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. మళ్ళీ ఉప్పు 1 స్పూను వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మీరు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 days అలాగా ఆగి ఊరుతుంది అనమాట. అప్పుడైతే మీరు చక్కగా తినొచ్చు, స్కూల్ నుంచి రాగానే మంచిగా తినొచ్చు, బాగుంటుంది, చాలా హెల్తీ కూడా. ఏంటో ఈ వీడియోలో బేషన్ చూపిస్తున్నా కదా, ఇది నెక్స్ట్ వీడియోలో దీంట్లో ఏముందో మీకు రివీల్ చేస్తాను. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.